రోజు లిప్‌స్టిక్ వేసుకుంటున్నారా? అయితే క్యాన్సర్ వంటి సమస్యలొచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. అవును. రోజు లిప్‌స్టిక్ వేసుకోవడం వల్ల చాలా కామన్ అయిపోయింది. బయటికి వెళ్ళినప్పుడు డ్రెస్‌కి తగినట్టుగా మ్యాచింగ్‌లో వేసుకోవడం మరో ఆనవాయితీగా మారిపోయింది. ఇందులోనూ న్యూడ్, గ్లాసీ, షిమ్మర్ అంటూ రకరకాలుగా లిప్‌స్టిక్స్ అనేవి మార్కెట్‌లోకొచ్చేసాయి. ఎక్కువగా లాంగ్ లాస్టిక్ లిప్‌స్టిక్ వాడడం అనేది సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇవి అందాన్ని పెంచుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ అదే విధంగా రోజు వేసుకుంటే మాత్రం ఆరోగ్యాన్ని పాడు చేస్తాయంటున్నారు నిపుణులు. వీటి వల్ల కొన్ని రకాల సమస్యలొస్తాయట. సాధారణంగా లిప్‌స్టిక్‌లో క్రోమియం, లెడ్, అల్యూమినియం, కాడ్మియం వంటి కెమికల్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని ఎక్కువగా వాడడం వల్ల సమస్యలు వస్తాయని 24 గంటల్లో 2 కంటే ఎక్కువ సార్లు అప్లై చేసుకునే వారికి అబ్డామినల్ ట్యూమర్స్ వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా లిప్‌స్టిక్‌లో థాలైట్స్, ఎండోక్రైన్‌వి మంచివి కావట. ఇందులోని సీసం దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది అంటున్నారు. పాథిలిథన్ గ్లైకల్ క్రీమ్ బెస్ట్ ప్రొడక్ట్స్ కూడా ఈ నాడీ వ్యవస్థకు మంచిది కాదని చెప్తున్నారు. ఇక పారాబెన్‌లు సాధారణంగా లిప్‌స్టిక్‌లో ఉంటాయి. ఇవి చర్మంలోకి చొచ్చుకుపోయి డిప్రెషన్ అలాగే విరోచనాలకు కూడా కారణమవుతున్నాయి. ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావడానికి అన్నిటికి కూడా ఇదే కారణం. ఇక లిప్‌స్టిక్‌లో పెట్రోకెమికల్స్ కూడా బాగా ఉంటాయి. ఇవి ఎండోక్రైన్ వ్యవస్థలో పెద్ద మార్పులకు కారణమవుతున్నాయి. అలానే జరిగితే మీ బాడీలో కాగ్నిటివ్ పునరుత్పత్తి సామర్థ్యాలు అనేక సమస్యలను కూడా తీసుకొస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం. లిప్‌స్టిక్స్‌లో వాడే రకరకాల పదార్థాలు క్యాన్సర్ కారక స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఇక లిప్‌స్టిక్ వాడడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ఎన్నో సార్లు కూడా రుజువయింది. వాస్తవానికి లిప్‌స్టిక్‌లను స్టోర్ చేయడానికి వాడే కెమికల్స్ దగ్గు, కంటి చిరాకు, గురక ఇలాంటి అలర్జీలకు కూడా కారణమవుతాయట. మరి ఎటువంటి సందర్భంలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందనేవి కూడా చాలా రుజువైనటువంటి మనకి నివేదిక రిపోర్ట్ కూడా ఉంది. మీరు ఒక్కసారి దాన్ని పరిశీలిస్తున్నట్లయితే క్యాన్సర్ రావడానికి లిప్‌స్టిక్ కూడా ఒక కారణం అని కూడా తెలుస్తుంది.